ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఫ్రైడే రోజు వ్లాగ్ ఇలా స్టార్ట్ అయింది. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 3:20 అట్లా మేము స్టేషన్కి బయలుదేరుతున్నాం అన్నమాట. లక్కీ వస్తున్నాడు, అలాగే మా తమ్ముడోళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళని మేము పిక్ చేసుకొని రావాలి. హరి ఒక్కరే వెళ్తారు, కానీ నేను వెళ్తా తోడు. హరికి తోడు నేను. యాక్చువల్లీ లక్కీ ఏమో కార్ వద్దని చెప్పేశాడు, ఆటోలో వస్తానని. బట్ లగేజ్ ఏమో చాలా ఉండిపోయిందన్నమాట. అమ్మ సంగతి తెలిసిందే కదా, లగేజ్ చాలా పెట్టేస్తుంది. దానికి తోడు ఏంటంటే పెద్ద పనసకాయ పెట్టారన్నమాట. నాకు ఇష్టం అని చెప్పి పెద్ద పనసకాయ ఒకటి, ఏమేమో సర్దేస్తుంది అసలు. ఇంకా అవన్నీ తీసుకొని లక్కీని తీసుకొని, ఆ ఆటో వాళ్ళు కూడా ఏంటంటే ఒక లగేజ్ ఉంటే పర్లేదు, ఒక 2-3 లగేజీలు ఎక్కువ కనపడ్డాయి అనుకోండి చికాకు పడతారు కదా. సో ఎందుకు అని చెప్పి కార్లోనే వెళ్ళిపోతున్నాము. కొంచెం చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయి వర్షం వచ్చేలాగా. సరేలే, ఇదైతే మనం హ్యాపీగా వెళ్ళి కొంచెంసేపు వెయిట్ చేయొచ్చు. ఎప్పుడు కూడా ఏంటంటే ట్రైను 10కి వస్తుంది, బట్ ఏంటో ఈరోజు 5కి వస్తుంది, ప్లాట్ఫామ్ 5కి. ఇంకా అక్కడ నుండి దాన్ని ఎలా మోసుకొని వస్తారో వాళ్ళు అని చెప్పి ఇంకా టెన్షన్ ఎక్కువైపోయింది అనమాట. బట్ ఏంటంటే మనకు రైల్వే కూలీస్ అవైలబుల్ ఉన్నారు కాబట్టి ఇక్కడ, సో వాళ్ళని పెట్టుకోమన్నాం. కానీ మా చిన్నకి మా వద్దికి ఇద్దరికి మొహమాటం ఎక్కువ అండి. వాళ్ళిద్దరు మోస్తారే కానీ అట్లా అడగరు అన్నమాట. అదే వచ్చింది నొప్పి. లవ్లీ కోసం మళ్ళీ తాటికాయలు కూడా కట్టారంట వాళ్ళు. ఒక 2 పంపించానని చెప్పింది. ఎందుకులే తెల్లే అన్ని కానీ కట్టే, ఒక 2 జాలు లవ్లీకి అంటే సరే అని అలా. మా హరిగారు ఇప్పుడే ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకున్నారు, ఇంక ఇట్లా బయలుదేరేస్తున్నాం అనమాట. ఇప్పుడే ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకున్నారు. ఫుల్ నిద్ర వచ్చేస్తుంది ఆయనకి ఈ టైం, అందుకే నేను మెయిన్గా రావడం. కానీ ఇలాగా అంటే డ్రైవింగ్, పిల్లల్ని తీసుకురావాలనో ఇంకొకటి నిద్రపోడు. లక్కీ ఏం కావట్లేదా? వచ్చేసాం ఇంటికి. హాయ్ హాయ్ లక్కీ, హాయ్ బద్దీ. హలో లక్కన్న, ఎలా ఉంది అమ్మమ్మ? నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు? చాలా మంచిగా. పడుకోపో, ఇంకా కాలు కడుక్కున్నావు కదా. నిద్ర రావట్లేదా? మరి ఎందుకైతే డాడీని స్పీడ్గా పదా, ఇంకా ఎంత దూరం నడుతున్నావు?
ఊరికే మమ్మీ కామెడీ చేసిన అన్నట్టున్నారు కదా. బ్యాగ్ తెచ్చి పెట్టేసుకుపోతున్నా పిలిచిన చెట్లు పడుకోపో ఇంకా గుండు నేను పడుకోపో ఇంక పడుకోపో. ఆకలేస్తుంటదేమో అని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేస్తారంటే వద్దనేసారు. ఇంకా అందరూ పడుకుంటూ పోయారన్నమాట. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఒకసారి మధ్యలో లేచి పడుకుంటే చాలా చాలా నిద్ర వచ్చేస్తుంది. ఎంతమంది నాతో అగ్రి అవుతారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే నాకు ఒకసారి మేల్కొని మళ్ళీ మార్నింగ్ టైంలో పడుకున్నామంటే అసలు తొందరగా మెలకు రాదు. ఇప్పుడు అలాగే అయిపోయింది పరిస్థితి. నేనేమో ఇంకా మధ్యలో మళ్ళీ అయినా కూడా లేచి లక్కీ ఆకలేస్తుంది ఆ టిఫిన్ పెట్టినా అంటే నిద్రపోతున్నారు అన్నమాట అందరూ. తమ్ముళ్ళు, లక్కీ, లవ్లీ ఎలాగో లేదు. లక్కీ ఏంటంటే అమ్మ దగ్గర ఉన్నాడు కాబట్టి తొందరగా బ్రేక్ఫాస్ట్ చేయడం, లేయడం ఇవన్నీ వాడికి బాగా అలవాటైపోయి ఉంటాయి ఈ వారం రోజులు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఆకలి అనిపిస్తుంది అని చెప్పి నేను టెన్షన్ పడి లేచి చేస్తానంటే వద్దనేసారు. సరే అని చెప్పి ఇప్పుడు లేచి ఇంకా చేస్తున్నాను అన్నమాట. ఇంకా ఫ్రైడే కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పనులు ఉంటాయి. బయట అంతా కాకుండా చుట్టూ అంతా కడగడం ఇవన్నీ. నీవు సరే అంతా ఎక్కువ పులిసిపోయిందో నేను ఇక్కడికి వేసాను. ఇడ్లీ చేస్తున్నాను, అలాగే చట్నీ చేస్తున్నాను అంతే. ఇక్కడ ఈ బ్యాటర్లో ఏంటంటే సోడా పిండి కానీ ఏమి వేయట్లేదు, ఓన్లీ ఉప్పు మాత్రమే వేస్తున్నాను. ఎండాకాలం కదా చక్కగా పులిసిపోతుందన్నమాట. అలాగే మా తమ్ముడు బ్రష్ మర్చిపోతే వెళ్ళి తీసుకొని వచ్చుకున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇడ్లీ పెట్టేస్తున్నాను. చూసారు కదా బ్యాటర్ ఎంత మంచిగా తయారైందో. దీంతో ఏంటంటే మనం ఇడ్లీ వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు, ఊతప్పం వేసుకోవచ్చు, గుంట పునుగులు వేసుకోవచ్చు, నార్మల్ పునుగులు వేసుకోవచ్చు. ఒక్క బ్యాటర్తోనే నేను అన్నీ చేస్తాను. ఈరోజు కూడా చూడండి, కావాలంటే ఇడ్లీ చేశాను, దోశ చేశాను. అలా ఎవరికైనా ఊతప్పం కావాలంటే మళ్ళీ ఊతప్పం చేస్తాను అన్నమాట. ఉల్లిపాయలు, జీలకర్ర, క్యారెట్ ఇవన్నీ కట్ చేసి, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి. నాన్న సిమ్లో పెట్టేసి రాపోదాన్ని ఇడ్లీని, తెలుసు కదా. మీకు నేను ఎంత పెద్ద పనసకాయ తీసుకొచ్చారో చూడండి. దాన్ని నేను లేపాను, చూపిస్తాను చూడండి. అమ్మో, ఇదంతా మనం ఎప్పుడు తినేది, ఎప్పుడు కట్ చేసేది. మమ్మీ ఇష్మా జోడీలో వాళ్ళు చేస్తారు కదా, కింద కిసులు కొట్టి. చూసారా ఎంత పెద్ద, ఎంత పెద్ద పనసకాయో చూసారు. అసలు నిజంగా చాలా చిన్నదేమో అనుకున్నా నేను. నాన్న ముందే అన్నారు, నేనే మొయ్యలేకపోయానమ్మా అని. ఇంతలోప అమ్మ కాల్ చేసిందన్నమాట. మార్నింగ్ నుండి కాల్ చేస్తూనే ఉంది ఆబ్వియస్గా. ఇంకా లేచారా లేదా, టిఫిన్ చేశారా లేదా ఇవన్నీ అడుగుతుంది. నెక్స్ట్ చూసారు కదా ఎన్ని పుట్టింటి హాలు వచ్చేస్తాయి. వన్ డే అయినా సరే టకటకా పెట్టేస్తుంది. వీటితో పాటు ఇంకా ఏమేమో చేసి పెడతా అన్నది, కానీ అవేం వద్దని చెప్పేసా ఇంకా. సో పుట్టింటి వాళ్ళు వస్తేనే ఏమైనా ఆనందమే వేరు. ఫేసు 1000 వాట్స్ బల్బ్ లాగా వెలిగిపోతుంది కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి మామిడికాయలు, అలాగే ఫిష్ నాకు చాలా ఇష్టం ఇది, అందుకే ఫ్రై చేసి పంపించింది. దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. 1 వీక్ అయినా సరే పాడవన్నమాట. మురుకులు చేసి పంపించింది, సపోటాలు, అలాగే అమృతపాణి నాకు చాలా ఇష్టమైన బనానావి. ఒక 2 తాటికాయలు మాత్రం పంపమన్నాను. అండ్ ఈ పనసకాయ తినేసరికి ఇవన్నీ పాడైపోతాయేమో, అన్నీ ఒకేసారి తినలేం కదా. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ చూసుకునే లోపల ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇంక ఇడ్లీ తీసేసుకుంటున్నాను. చూసా ఎంత సాఫ్ట్గా ఉందో. నెక్స్ట్ దోశ కూడా వేసేస్తున్నాను అన్నమాట. ఒకసారి ఇడ్లీ చేసి మళ్ళీ ఇంకా దాంట్లోనే చేయడానికి నాకు మనసు రాదు, అంటే అవి సరిగా రావని. అందుకే నేను దోశ వేసేస్తాను. అంటే ఒకసారి మాత్రమే ఇడ్లీ పోసి పెడతాను అన్నమాట. నెక్స్ట్ ఇంకా దోశ వేసేసి ఇంకా అక్కడ చట్నీకి పోపు కూడా పెట్టేశాను. ఇంకా అందరికీ వేసి ఇచ్చేసాను. చక్కగా తినేసి ఇంకా పనసకాయ కోయడంలో బాగా బిజీ అయిపోయాం అన్నమాట. నేను మా చిన్న ఇద్దరం కలిసి కోసేస్తున్నాము. అండ్ మధ్యలో మా తమ్ముడు కూడా, బద్దీ కూడా హెల్ప్ చేశాడు. దీనికి ఏంటంటే ముందు నైఫ్కి ఆయిల్ రాసుకొని, చేతులకు కూడా ఆయిల్ రాసుకొని కట్ చేయాలి. మా నాన్న ఎప్పుడో చిన్నప్పుడు కట్ చేసిన మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. అంటే పెద్దప్పుడు కూడా కోస్తాడు ఆబ్వియస్ కాదు, కానీ చిన్నప్పుడు మనకు నాన్నతో ఎక్కువ మెమరీస్ ఉంటాయి కదా. సో అలా పెద్ద పనసకాయ, అసలు చాలా పెద్ద పనసకాయ అండి. ఎంత బరువు అంటే అంత బరువు ఉంది. బట్ దీన్ని లవ్లీ లేపేసింది. అసలు నిజంగా కనపడితే దానికి బక్కగా ఉంటుంది కానీ చాలా గట్టిది.
మధ్యలో కోసుకొని సగం ఫ్రిడ్జ్లో పెట్టేసి సగం కట్ చేసేసుకుందాం అనుకున్నాం. అవి కూడా తినలేకపోయాం అసలు. ఈ వారం మొత్తం తిన్నాం అన్నమాట. చాలామంది వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అని అడిగారు కదా, ఇందుకే. పుట్టింటి దగ్గర నుంచి లక్కీ అలాగే మా తమ్ముళ్ళు అందరూ వచ్చారు. లక్కీ బర్త్డే ఉంది. సో అక్కడ తిరగడం ఇక్కడ తిరగడం ఇవి బిజీలో ఉండి నేను వీడియోస్ పెట్టలేదు అంతే. కానీ హెల్తీగానే ఉన్నాను. హెల్త్ ఏమన్నా బాగోలేదా అది అని అడిగారు చాలామంది. లేదు అంటే పర్సనల్ వర్క్స్తో బిజీగా ఉండడం వల్ల ఫ్యామిలీతో టైం ఎక్కువ స్పెండ్ చేయడం వల్ల వీడియోస్ అనేటివి ఎడిట్ చేయలేకపోయాను అన్నమాట. ఇక్కడ చూడండి ఇంకా అన్నీ వలిసేసుకుంటున్నాం. చాలా తియ్యగా ఉందండి కాయ. కొన్ని ఏంటంటే తియ్యగా ఉండవు, బట్ మా అమ్మోళ్ళు ముందే చెక్ చేసి ఇంకా తీసుకొచ్చారంట దాన్ని. అంటే చెక్ చేయడం అంటే కట్ చేసి ఉంచారు కొంచెం. సో తియ్యగా ఉంది అని చెప్తేనే ఇంకా తీసుకున్నారంట. సో ఎన్ని ఉన్నాయో అండి, తిని తిని అసలు బోర్ కొట్టేసింది ఇప్పుడు నిజం చెప్పాలంటే. మొత్తానికి మొత్తం వలిసేసి మిగిలిన సగం ఫ్రిడ్జ్లో పెట్టేసాం, దాని మీద కవర్ కప్పి, లేకపోతే పాడవుతుందని. నెక్స్ట్ ఇంకా మా తమ్ముడు వాళ్ళు పైకి వెళ్ళి పువ్వులు చూసి ఈ వీడియో క్లిప్ తీసుకొని వచ్చారు, ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. అందరికీ వీటి మీదే ధ్యాస, ఎందుకంటే ఇవి పిచ్చి మొక్కలు అని చెప్పి బయట పారేసాము. మళ్ళీ వాటిని కింద పూయట్లేదని చెప్పి పైన పెడితే ఎంత మంచిగా పూస్తున్నాయో. అండ్ ముందు వీడియోలో చెప్పాను కదా హెయిర్ కట్ చేయించుకోవాలి, హెయిర్ స్టైలింగ్ చేయించుకోవాలని. మా వాళ్ళు ఎవ్వరు ఒప్పుకోవట్లేదు, వద్దు పొడవు జుట్టు చాలా బాగుందని చెప్పి. సరే అని చెప్పి హరి ఏమో లేదు కట్ చేసుకుందు వెళ్ళు చక్కగా, ఈ హెయిర్తోనే చాలా బోర్ అయిపోయింది కదా, సో ఇంకా హెయిర్ స్టైల్ ఏదైనా మార్చు అంటే సరే అనుకున్నా. మళ్ళీ ఎందుకో నాకు మూడ్ చేంజ్ అయిపోయింది, నేను వెళ్ళను నేనే కట్ చేసేసుకుంటానని చెప్పేసి ఇలా వేసి లేయర్ కట్ అనేది చేసేసుకుంటున్నా. బట్ నా హెయిర్ మీద అంత తెలీదు, ఎందుకంటే అవి స్ట్రైట్గా ఉన్నాయి కదా హెయిర్, అందుకని. లవ్లీ ఏమో ముందు చేయరు, అసలు ఒప్పుకోవట్లేదు, ఇంత జుట్టు ఎందుకు కట్ చేస్తావు మమ్మీ అని, ఇది సన్నగా ఉంది పోనీలేరా మళ్ళీ పెరుగుతుంది అంటే కూడా వినలేదు అసలు. వెళ్ళి ముఖం చూడండి, అసలు లవ్లీనే చూడండి నిజం చెప్పాలంటే. వెళ్ళి లక్కీని తీసుకొచ్చింది, అందరినీ తీసుకొచ్చి చూపిస్తుంది, ఇంత జుట్టు కట్ చేసేసింది మమ్మీ అని. ముఖం చూడండి ఎలా పెట్టింది. ఏం కాదులేమ్మ మళ్ళీ ఎదిగిపోతుంది అని అంటే వినట్లేదు. అది బాగా సన్నగా ఉందండి, అందుకే కట్ చేశాను, లేకపోతే నేను కూడా కట్ చేసేదాన్ని కాదు. నాకు కూడా లాంగ్ హెయిర్ అంటేనే చాలా ఇష్టం. నాకు ముందు నుండి కూడా లాంగ్ హెయిరే ఉండే, మధ్యలో హెయిర్ కట్ చేయడం వల్ల మళ్ళీ షార్ట్ అయింది, మళ్ళీ స్ట్రైట్నింగ్ చేయించడం వల్ల మళ్ళీ లాంగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగింది కాబట్టి బాగా జుట్టు మంచిగా పొడవు అనిపిస్తుంది. బట్ ఏంటంటే థిన్గా ఉంది కాబట్టి ఇంకా కట్ చేశాను అన్నమాట. కట్ చేస్తే ఏంటంటే కొంచెం వాల్యూమ్గా కనిపిస్తుంది, ఒత్తుగా ఉంటుందని. నెక్స్ట్ ఇంకా వెళ్ళిపోయి బిర్యానీ చేసేస్తున్నాను చక్కగా స్నానం అవి చేసేసిన తర్వాత. సో ఈరోజు ఫాస్టింగ్ కాబట్టి నేను కానీ హరి కానీ తినము, మిగిలిన వాళ్ళ కోసమే చేసేస్తున్నాను. కానీ అందరికి కలిపి చేసేస్తే ఈవినింగ్ టైంలో మేము కూడా చక్కగా ప్రేర్ చేసుకొని తినేయచ్చు అని చెప్పి చికెన్ పలావ్ చేస్తున్నాను అన్నమాట, అంటే మా స్టైల్లో బిర్యానీ. దీనికి కాంబినేషన్గా ఏంటంటే చెట్లో కొంచెం గోంగూర ఉంటే అది మళ్ళీ కొంచెం కోసుకొని గోంగూర చేశాను. మా సైడ్ అయితే ఎక్కువగా ఇలాగే బిర్యానీ చేసి గోంగూర వేస్తారు, కొంచెం రైతా వేస్తారు అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నైట్ ఇంకా లక్కీ బర్త్డే, అంటే రేపు మార్నింగ్ లక్కీ బర్త్డే కదా, నైట్ కేక్ కట్ చేద్దాం అనుకొని వద్దనుకొని నేనే ఇంకా కేసరినిలా కొంచెం స్టైల్గా సన్ఫ్లవర్ లాగా చేశాను అన్నమాట. హ్యాపీ బర్త్డే లక్కీ. థ్యాంక్స్ మమ్మీ. హ్యాపీ బర్త్డే లక్కీ బాబ్. థ్యాంక్స్ డాడా. హ్యాపీ బర్త్డే లక్కీ. థ్యాంక్స్. కట్ చేయి. స్పూన్తో వెరైటీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. రేయ్ నువ్వే మమ్మీకి పెట్టరా. కట్ చేసుకొని వదిలేయాలా? మధ్య ఆ లైట్లు కూడా అన్నీ వేసి చేస్తా. అవి కూడా ముందర అది లైట్ హ్యాపీ బర్త్డే నాన్న. హాయిగా కట్ చేసుకుంది నా సంవత్సరాలకే. బాగుందా లక్కీ? పెట్టరా. హ్యాపీ బర్త్డే లక్కీ. అలాగే మేడం.
హ్యాపీ బర్త్డే. డాడీకి పెట్టు. ఓకే మమ్మీకి లక్కీ నువ్వు అన్నావు కదా అందుకండి డాడీకి పెట్టు. బాల్ పెట్టు. నాకు మాత్రం నా బర్త్డే కేక్ మొత్తం పూసేసాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. రేపటి వ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి, లక్కీ బర్త్డే వ్లాగ్. థ్యాంక్ యూ, బాయ్.